దేవుడు సిలువలో పలికిన 5వ మాటని మనం ధ్యానించుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, నీకు స్తోత్రములు. అయా నా తండ్రి, అయా ఎందుకు పలికినాని నాని నీరుగాని భక్తురాని ప్రభువా, అయా నా తండ్రి, నీవు సిలువలో కాచిన రక్తము ద్వారా అయా మా పాపములను కడిగిన దేవుడు నాయన. అయా 5వ మాట మేము ధ్యానించుండగా అయా తండ్రి, నీ వాక్శక్తితో అయా మాకు కావాల్సిన విలువైన మాటను మీరు అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దైవం మీరే సహాయముగా ఇచ్చామని, మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానని చాలమ్మా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ 2 మాటలు మనకి ఎక్కువగా చూపిస్తున్నారు. లేఖనము నెరవేరినట్లు మరి ఒకటిగా తప్పికొనుచున్నాను. ఇక్కడ లేఖము నెరవేరినట్లు మనం చూసినట్లయితే కీర్తనకారుడు ప్రవచించిన రీతిలో కీర్తనలు రాసిన పత్రిక 22వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే నా బలము ఎండిపోయి ఉన్నది, చిల్ల పెంకు వలె ఆయన నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నదని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. ఆయన ఉన్న కండిషన్ ఏంటి అని అక్కడ ముందుగానే కీర్తనకారుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన నాలుక దాహముతో ఆయన యొక్క దవడను అంటుకున్నదంట. ఇప్పుడు చూసారా, మనము ఏదైనా ఎక్కువ వర్క్ చేసినట్లయితే మన యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది తెలుసా? దాహం వేసేస్తూ ఉంటుంది, ఎక్కువగా మనం ట్రస్ట్గా ఫీల్ అవుతాం. అలాగే ఇక్కడ ఆయన గురువారం నుంచి మొదలుకొని ఉదయకాలం వరకు మధ్యాహ్నం 3 వరకు కూడా ఆయన ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ఆయన ఎన్నో మరి కొరడాల దెబ్బలు కొడుతూ ఉన్నప్పుడు మరి ఆయన కండిషన్ ఏంటి? ఆ యొక్క శరీరము నలగబడుతూ ఉన్నది కదా, మరి ఆయన యొక్క దాహాన్ని అనుభవిస్తున్నారు కదా. అలాగే ఇక్కడ దేవుడు ఆయన ఒక నాలుగు ఏమైనా తెలుసా? ఆయన దవడను అంటుకున్నదంట. ఆయన ఎంత దప్పికొనుచున్నారో చూసారా. మరి అలాగే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనము. 69 వారు చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన దప్పికొనుచున్నప్పుడు ఆ యొక్క సైనికుడు ఏం చేశాడు? చిరకను ఇచ్చాడు. మనం కూడా ఆయనకి చిరకనే ఇస్తున్నాం. ఎందుకంటే మనం చేసే ప్రతి క్రియ, ప్రతి అనుభవం ఎలా ఉందో తెలుసా? లోకానికి సాదృశ్యంగానే ఉంటుంది. మరి మనము కూడా ఆయనకి చిరకనే కూర్చున్న వారం అవుతుంది. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లేఖనం ప్రకారము ఇక్కడ కీర్తనకారుని గ్రంథంలో రాయబడింది. ఇక్కడ లేఖనం అనేది నెరవేరబడింది. నిజమే కదా, ఆయన దప్పికొనిచున్నాడు. ఆయన యొక్క దాహం ఎట్లా ఉన్నదో, ఆయన ఎలా దప్పికొనిచున్నాడో ఇక్కడ లేఖనం ద్వారా తెలియవలసిబడింది. అయితే ఇక్కడ ఆయన దప్పికొనిచున్నాడు అనే యొక్క 2వ అంశము మనం చూసినట్లయితే ఆయన దప్పికొనిచున్నాడు అనడానికి ఆయన ఆత్మల కొరకు దప్పికొనిచున్నాడు అనే మాట కూడా మనము అనుకోవచ్చు. ఎందుకంటే తెలుసా, మరి మనం చూసినట్లయితే మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు కొండ మీద కర్రచి కొట్టగా అక్కడ ఏం జరిగింది? వాటర్ ఫ్లో అవుతూ ఉన్నది. ఆ వాటర్ అనేది ఎంత సమృద్ధిగా వచ్చిందంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క దాహాన్ని తీర్చుకోగలిగారు. అంతటి దాహాన్ని ఆ యొక్క దాహాన్ని ఆయన తీర్చినవాడు. ఎంతో మంది యొక్క దాహాన్ని తీర్చినవాడు. మరి ఆయనకి దాహం వేస్తుందంటే కారణం తన ఆత్మల పట్ల మనకున్న భారం పిల్లగారు. మరి అలాగే మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అక్కడ యొక్క సమరయ స్త్రీ ఉంటుంది. ఆ యొక్క సమరయ స్త్రీతో ఆయన సంభాషణ ఎంతో మధురంగా ఉంటుంది తెలుసా. ఆ యొక్క విలువైన మాట ఏంటో తెలుసా? 13వ వచనం చూసినట్లయితే అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా త్రప్పుకొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును
దప్పికొనడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనకు సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. మనం ఇచ్చే నీరు తాగినప్పుడు మరలా మనం త్రస్త ఫీల్ అవుతాం. మరలా మనము దాహాన్ని అనుభవిస్తాం. కానీ ఆయన ఇచ్చే నిశ్చయాన్ని, ఆయన ఇచ్చే ఆ యొక్క ద్రాక్షారసాన్ని మనం తాగినప్పుడు మనం దప్పికొనుకోమంటాం. ఆయన ఆత్మల కొరకు ఆయన పాలన కలిగి దప్పికొనుచున్నారని చెప్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే మనము ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఆ యొక్క లోకంలో పడిపోయి ఆయనకి విరోధంగా నడుస్తూ ఆయన్ని మనము దప్పికొనేలా చేస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే ఆ యొక్క స్త్రీ శరీరం కోసం ఆ యొక్క ఆనందాన్ని పొందింది. మనము కూడా సినిమాల కోసం, సీరియల్ కోసం, దెబ్బలాట్ల కోసం, హల్లెలూయా, వివిధ రకాలైన ఆ యొక్క ఆనందం కోసం, లోక ఆనందం కోసం మనం దప్పికొంచుకున్నాం. ఎలాగో తెలుసా, ఈ సీరియల్ ఒక్కసారి అలవాటే తెచ్చారు, మరలా అబ్బా ఎంత టైము ఏడవుతుందా పలానా సీరియల్ పలానా సినిమా, అరే ఆ రోజు రిలీజ్ అవుతుందంటారా, ఊరుకుని వెళ్తారు యవనస్తులు. మరి సన్నిధానానికి వస్తున్నారా? ఊరుకుని వెళ్తారే టీవీ హాల్, సినిమా హాల్స్కి, ఇలా వివిధ వేస్ట్ యొక్క ప్లేసెస్కి మనం వెళ్తున్నాం. మరి మన సన్నిధానానికి మనం వస్తున్నామా? దేవునికి మొర పెడుతున్నామా? దేవునికి లోబడి మనం బ్రతుకుతున్నామా? బ్రతకట్లేదు. అందుకే ఇంకా యేసయ్య మన కొరకు మన యొక్క ఆత్మల కొరకు ఆయన తప్పుకొని వచ్చి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఏమనంటే మీరు రక్షించాలి, మీరు రక్షింపబడాలి. ఆయన అంటున్నాడు కదా, మార్కు లాస్ట్లోనో యోహాను లాస్ట్లోనో ఉంటుంది, నమ్మి బాప్తిసం పొందాలని చెప్తున్నాడు. లాస్ట్ టైం కూడా నేను చెప్పి ఉన్నాను. అలాగే మనము కూడా బాప్తిసం పొంది ఆయన ఒక బల్లలో మనం పాల్గొన్నట్లయితే ఆయన నిత్య జీవముకు కారణమైన ద్రాక్ష